జగిత్యాల జిల్లాలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న జయంతి అయినా పెద్ద జయంతి అయినా హనుమాన్ మాల దీక్ష విరమణ ఘట్టం కీలకం. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో దీక్ష స్వాములతో దీక్ష విరమణ చేయిస్తున్నారు అర్చకులు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా వేలాదిగా పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుంటున్నారు భక్తులు. రైట్, కొండగట్టులో చిన్న జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. స్వామి చిన్న జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మాల విరమణ మండపంలో ఉన్నాం. ఇక్కడ నిన్నటి నుంచి కూడా వేలాది మంది మాలదారులైన భక్తులు ఇక్కడికి వచ్చి మాల వితరణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా జయంతి విశేషాలను తెలుసుకునేందుకు ఆలయ అర్చకులు కపీశ్వర శర్మ గారు ఉన్నారు. స్వామి, ఏంటి కొండగట్టు హనుమాన్ జయంతి మహిమ ఏంటి, ఈ ప్రత్యేకత ఏంటి? రంభావన విహారాయ కొండగట్టు నివాసనే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో చైత్రశుద్ధ పౌర్ణమి అనగా ఈ ఏప్రిల్ 2వ తారీఖున హనుమత్ విజయోత్సవం అంటారు. ఈ రోజు నుంచి సరిగ్గా 41వ రోజు వైశాఖ బహుళ దశమి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అంటారు. అయితే ఈరోజు ఎవరైతే మాల విరమణ చేస్తారో, మాలలు ధరించి ఉంటారో వాళ్ళకు విజయం కలుగుతుందని, పెద్ద హనుమాన్ జయంతి రోజు ఆ స్వామికి దర్శనం చేసుకొని అప్పుడు మాల విరమణ చేస్తే వారికి అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు రామభక్తి, ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉంటుంది. ఈ చిన్న జయంతి అంటే ఈ చైత్ర పౌర్ణమిని ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతి అంటారు. కానీ మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో దీన్ని హనుమత్ విజయోత్సవంగా పిలుస్తారు. మనకి దక్షిణ భారతదేశంలో పరాశర సమితిని అనుసరించి వైశాఖ్య మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం అని చెప్పి సంహిత ప్రకారంగా వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామి జన్మించినట్టుగా మనకు తెలియజేస్తుంది. కనుక మనం ఈ చైత్ర పౌర్ణమిని విజయోత్సవమని, వైశాఖ బహుళ దశమి అంటే మే 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి ఉత్సవం చేస్తారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఆంజనేయ స్వామి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేసి నిన్నటి రోజున తమలపాకులతో అలంకారం చేయడం జరిగింది. ఈ రోజున స్వామివారి ప్రీతిపాత్రమైనటువంటి అరటిపండ్లతో అలంకారం చేయడం జరిగింది. మనకు స్వామి అరటిపండ్లతో దర్శనమిస్తున్నాడు. రేపటి రోజున వివిధ రకాల పుష్పాలతో అలంకారం చేస్తాం. ఈ విధంగా 3 రోజుల పాటు స్వామివారి ప్రత్యేక పూజలు చేసి వస్తున్నటువంటి లక్షలాది మంది దీక్షాస్వాములకు ఆలయ ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి చాత్తాద శ్రీ వైష్ణవుడు ఒక 150 మందిని పిలిపించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 150 మంది స్వాముల చేత ఈ మాల విరమణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదే మాల దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ దీక్షా సమయంలో కొన్ని నిబంధనలు పాటిస్తారు, ఆ తర్వాత కొంత మర్చిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎప్పటికైనా కానీ మనం ఒక 4 రోజులు నడుస్తే ఒక బాట అవుతుంది. అదేవిధంగా మనం ఈ హిందూ సాంప్రదాయంలో ఉన్నప్పుడు ఈ దీక్షా సమయంలో ఉదయం 4 గంటలకు లేవటం, స్వామివారి పూజ చేసుకోవటం, మధుమాంసాలకు దూరంగా ఉండడం, కాస్త విలువతో భక్తితో గౌరవంతో మెదలడం, ఇట్లాంటి యొక్క గుణాలు ఉంటాయి, మనకు పాటిస్తాం. ఇవి 41 రోజుల పాటు చేసినప్పుడు ఇందులో మనం 1, 2 మనం దగ్గర తీసుకోవాలి. తీసుకొని ఇట్లా ఒక 10 సార్లు చేస్తే 20 గుణాలు మనకు వస్తే అప్పుడు మనం మంచివారిగా మారిపోతాం. మనకు సద్భక్తితో మనం భగవంతుడి యొక్క ప్రేరణతో ఉంటాం. తద్వారా ఇప్పుడు మనం శాకాహారాన్ని తినడం చేత కూడా మనకు రజోగుణం తగ్గిపోయి తమోగుణం పెరుగుతుంది. కాబట్టి మనం ఈ దీక్షాస్వాములు కూడా ఇప్పుడు రోజు గుడికి వెళ్ళారు, కనీసం వారంలో 1 రోజైనా గుడికి వెళ్ళి అలవాటు చేసుకోవాలి. అది రామాలయమా, శివాలయమా, అమ్మవారు కూడా సంబంధం లేదు, కానీ వారానికి 1 రోజు గుడికి వెళ్ళాలి. మనమే వెళ్ళటం కాకుండా మన పిల్లల్ని తీసుకువెళితే ఈ హిందూయిజం కానివ్వండి, మన హిందూ సాంప్రదాయం కానీ ఇంకా ముందు తరాలకు మనం అలవాటు చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు, అష్టోత్తరం చేశారు, దండకం చేశారు. కనీసం శనివారం, మంగళవారమైన హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అదేవిధంగా మనం ఇలా చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. అదేవిధంగా మనం మంచి చేయాలనేటువంటి ఆలోచనలు కూడా తద్వారా వస్తాయి. కాబట్టి తప్పకుండా స్వాములందరూ మంచి కోసమే, ఏది చేసినా మంచి కోసమే. కాబట్టి మంచి అలవరుచుకోవాలంటే ఈ గుణాలు కొన్ని మనం అలవరుచుకుంటే బాగుంటుంది. స్వాములు కూడా చూద్దాం. మనకు చాలామంది మాల విరమణ కోసం ఇక్కడంతా కూర్చున్నారు. మాల విరమణ ప్రాసెస్ కూడా జరుగుతుంది. దాదాపు వీళ్ళంతా రకరకాల
రోజులు అంటే మనకు మండల దీక్ష, అర్ధమండల దీక్ష లేకుండా 11 డేస్ ఇట్లా రకరకాల వాళ్ళు మొక్కుకున్నట్టుగా కూడా ఈ మాల ధరించి ఈ ఇన్ని రోజుల పాటు వాళ్ళు చాలా నిష్ఠతో ఉంటారు. ఉదయమే లేచి తర్వాత ఉపవాస దీక్షలు పాటించి స్వామివారి నామస్మరణతో గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న స్వాములలో చాలా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఉన్నారు. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్నోసారి మాల మంత్రి స్వామి రెండోసారి స్వామి. ఎట్లా అనిపించింది? 41 రోజా 21 రోజా? స్వామి పోయినసారి 11, ఇప్పుడు 21 స్వామి. మళ్ళీ వచ్చేది మాకు మంచి ఖుషి అనిపించింది. 41 ఎత్తామని మొక్కుంటాను స్వామి. ఏం చేసినావు ఈ దీక్షా సమయంలో? నువ్వు ఎట్లాంటి నిబంధనలు పాటించినావు? ఇక నిబంధనలు ఇంతకుముందు మంగళవారం ఏం పాటించలేదు స్వామి పోయినసారి వేసుకున్నప్పుడు. కానీ ఈసారి మంగళవారం పాటించాలంటే నాకు అది మొత్తానికి ఆ మంగళవారం అనేది ఇక నాకు స్వస్థంగా మతికి అనిపిస్తుంది స్వామి. ఆ భగవంతుని దయ వల్ల నా మంగళవారం అంటే నాకు ఆ రోజు ఆకలికి ఆగను నాకు అసలు ఆ భిక్ష కూడా నాకు ఆలోచన అత్తలేదు స్వామి. మంచిగా అనిపిస్తుంది సార్, ఖుషిగా అనిపిస్తుంది. మీరెక్కడ చేశారు స్వామి? మేము నిజామాబాద్ నుండి వస్తాం. నడకనా? పాదయాత్రకు వచ్చినాం స్వామి. ఎన్ని రోజులు నడిచిర్రు? 3 రోజులు స్వామి. 3 రోజులు వచ్చినాము. దారిలో చాలా సేవలు చేశారు భక్తులు. పళ్ళు కానీ, చల్లటి నీళ్లు కానీ, భిక్ష కానీ చాలా ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు. మరియు ఈ ఇప్పుడు మీ దీక్ష విరమణ తర్వాత ఇప్పుడు ఈ 41 రోజు 21 రోజు ఉన్నారు కదా, మీరు చాలా నిబంధనలు, కఠిన నిబంధనలు పాటించారు. ఇవన్నీ ఎన్ని కొనసాగిస్తారు? మళ్ళీ కంటిన్యూ చేస్తాం స్వామి. కంటిన్యూ చేస్తాం. 22 సార్లు వేసుకున్నా స్వామి. 22 సార్లు వేసుకున్నా. ఎట్లా సాధ్యమవుతుంది? మరి చాలా నిబంధనలు, కఠిన నిబంధనలు ఉంటాయి. ఉంటాయి స్వామి. తానం చేయం, ఏం చేయం, ఛాయ్ సుత తాగం స్వామి, నీళ్లు సుత తాగం. మంచిగా మనం చూసుకుంటే దేవుడిని, మనం చూస్తే మనల్ని చూస్తాడు దేవుడు. జై శ్రీరామ్. సాధారణంగా ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి మీకు? దీక్ష తీసుకుంటే మనము పొద్దున లేవగానే తానం మంచిగా చేయాలా, అన్ని నిజంగా, ఏది నిజం మాట్లాడాలా, అబద్ధం మాట్లాడద్దు, మంచిగా ఉండాలి. మనం సత్యంగా ఉంటే దేవుడు చూస్తే సత్యం మనకు ఎంత అంత ఇస్తాడు. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ జయంతి ఉత్సవాలు రేపటితో ముగియబోతూ ఉన్నాయి. కెమెరామన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.